నిరుద్యోగ మిత్రులందరికీ ఇవాళ సమస్య పరిష్కారం కోసం మీరు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. వారం రోజులుగా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా వాట్సాప్లలో యుద్ధం చేస్తూ ఉన్నారు, కానీ రోడ్ల మీదకి వస్తాలో మీ యుద్ధం తక్కువ కనబడతా ఉంది. దాదాపు 1000 మందికి పైన వాట్సాప్ గ్రూప్ ఉన్నది. మళ్ళీ 2 గ్రూపులు ఏర్పాటు చేశారు. అందరూ ఊర్లలో ఉన్నారు, కానీ హైదరాబాద్ దాకా రావడానికి ముందుకు రావడం లేదు. అంటే నాకు వస్తుందో రాదో నాకు అపనమ్మకం. అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ నిరుద్యోగులు ఏమీ చెయ్యలేరు అన్నటువంటి నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మనం చదువుకున్న వాళ్ళలోనే చైతన్యం అనేది చచ్చిపోతున్నది. ఆ చైతన్యం చచ్చిపోయిన కారణంగానే ఇవాళ దాదాపుగా ఈ గురుకుల బోర్డు యొక్క గందరగోళాల కారణంగా 3000 ఉద్యోగాలు ఆగమవుతున్నాయి. అవునా? మరి అలా 3000 మంది ఉండాలిగా, మరి 3000 మంది ఉండాలి కదా. కానీ 3000 మంది ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ధర్నా చేసిన ఎంతమంది ఉంటారు? 300 మందే ఉంటారు. కానీ జిల్లాలకు వెళ్ళేసరికి అది 3 లక్షలతో సమానం అవుతుంటుంది. ఇప్పుడు పీజీడీ ఇచ్చేంత మాత్రాన ఏమి పని జరగలేదు. మొన్న వాళ్ళు ఈ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఒక అడావుడితో 14వ తారీఖు నాడు పీజీడీ పెట్టారు. పీజీడీ ఎందుకు పెట్టారు? పెట్టాం కారణం ఏంటి? జేఎల్ పెట్టాలంటే ఇంటర్వ్యూలు పెట్టాలా, డిఎల్ పెట్టాలంటే ఇంటర్వ్యూలు పెట్టాలా, ఇంటర్వ్యూలు పూర్తయినాక లిస్టు పెట్టాలా. అది పెట్టాలంటే మినిమం 10 రోజులు పడుతుంది. కాబట్టి ఎమ్మటే ఇవ్వాలంటే రెడీగా ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే పీజీటీ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆగమాగం చేశారు. అంటే వాస్తవంగా ఇప్పుడే మనకు రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మరి 6 నెలల సంది గాడిదల పండుగ మీరు వెళ్తా అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టిరు. చదువుకోవడానికి టైం ఇవ్వాలా, ఎగ్జామ్ కాడే టైం ఇవ్వాలా. కానీ కోర్టు కేసుల కారణంగా 6 నెలలు పట్టింది. మరి మీకు సోయి లేదా? గత ప్రభుత్వాలన్నీ కూడా మీకు సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఈ 6 గంటలు లేకపోతే ఇబ్బంది అనే సంగతి మీకు తెలుసు. అయినా కూడా ఆగమాగం ఎగ్జామ్ పెట్టింది. మరి ఆగమాగం ఎగ్జామ్ పెట్టినంత తొందర మరి రిజల్ట్ దగ్గర కూడా ఓపికతో ఉండాలి కదా. ఇవాళ పీజీటీ ఇచ్చి మిమ్మల్ని టెన్షన్లో పెట్టారు. జేఎల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, డిఎల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మీరు మన గ్రూప్ 4 అయితే ఏ విధంగా అయితే జిఆర్ఎల్ లిస్టు పెట్టారో అట్లా లిస్టు పెడితే దొంగలు మొత్తం బయటపడతారు. ఒక్క ఉద్యోగం కూడా అక్రమంగా పోవడానికి వీలు కాదు. అయితే జిఆర్ఎల్ పెడితే నీకు ర్యాంక్ లిస్టు కనబడుతుంది, మార్కులు కనబడుతున్నాయి, రిజర్వేషన్ కనబడుతుంది, ఎవడి తర్వాత ఎవరికి ఉద్యోగం వస్తుంది. జిఆర్ఎల్ పెడితే ఒక అభ్యర్థి ఎన్ని ఉద్యోగాలలో ఉన్న లెక్కలు కూడా తెలుస్తాయి. మొత్తంగా ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతున్న అంశం కూడా తెలుస్తాయి. అంటే అసలు కిటికంత ఎక్కడ ఉందంటే జిఆర్ఎల్లో ఉంది. కానీ ఇమ్మీడియట్గా జిఆర్ఎల్ పెట్టించుకోవాలా. మీరు 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కాదు, టోటల్గా ఏ అభ్యర్థికైనా మీరు మార్కులు ఇవ్వాలా. ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి 3 లక్షల మందికి మార్కులు ఇవ్వాలా. మన ఇచ్చారు కదా గ్రూప్ 4లో 7 లక్షల మందికో 30,000 మందికి ఏమో సరిగా లేక ఇవ్వలేదు. దాదాపు 7 లక్షల మందికి రిజల్ట్ ఇచ్చిరా లేదా? మరి మీకు 3 లక్షల మందికి ఎందుకు రిజల్ట్ ఇవ్వరు? అన్నిటికంటే మొత్తం సమస్య పరిష్కారం రీలింక్వేజ్ ఆప్షన్లో ఉంది. అది ఇస్తే అన్ని సమస్య పరిష్కారం అయింది కదా. మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? మరి ఇటు ధర్నా కాడికి అయితే పర్మిషన్ తీసుకొని వచ్చారు. మరి ఇలా ధర్నాతో పరిష్కారం అయిపోతుందా? అవుతుందా? ఇవాళ మీరు ధర్నా చేయగానే సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతమంది నమ్మకం ఉంది? ఒక విషయం చెప్తున్నా సార్, ఇదే వేదికలో జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఇస్తున్నాం అనుకుంటున్నాము. ఇక నుంచి ఆ కమిటీ ద్వారా నిరంతరం మా సమస్య క్లియర్ అయ్యేదాకా కొట్లాట జరుగుతూనే ఉంటుంది. మరి ఎమ్మటే కమిటీ వేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఈ దేనికైనా నాయకత్వం అవసరం. నాయకత్వం లేకుండా ఒక వ్యవస్థ ముందు పోవడం అనేది కష్టమవుతుంది. ఒక 4-5 రోజుల పాటు మాకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బస్ ఎక్కిపోతా అంటే మీ సమస్య పరిష్కారం కాదు. అవుతుందా? అవసరమైతే ఆర్టీసీ క్రాస్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ హాస్టల్స్ ఉంటాయి. అబ్బాయిల కంటే అమ్మాయిల పవర్ ఎక్కువ. ఎందుకు? అమ్మాయిలని కనుక ఇప్పుడు పట్టి లాగి పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఎంత రచ్చ అవుతుంది? అక్కడ అబ్బాయిల కంటే ఎక్కువ ఉద్యమంలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరంటే అమ్మాయిలు పాల్గొనాలా.
మీతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో 1:2 లిస్టు ఇవాళ ఎక్కువ మంది రాకపోవడం గల కారణం ఏంటంటే JLDL ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరి 3 రోజుల పాటు ఇంటర్వ్యూ అంటే వాడు సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా వచ్చి కూర్చుంటాడా? అది మెయిన్ సమస్య. ఇక్కడ జనం ఉండకపోవడానికి మినిమంగా మీ దగ్గర 1000 మంది ఈజీ కనపడకపోవడానికి గల కారణం ఏంటంటే JLDL ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలు జరుగుతుంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రాలేదు. కానీ ఉన్న వాళ్ళంతా ఒక కమిటీగా ఏర్పాటు చేయాలి. కమిటీగా ఏర్పాటు చేసి మరి వాళ్ళ ధర్నానిక కొనసాగిస్తారా, లేదంటే ఇదే 300 మంది చక్కగా గుడ్ల పొడి గడుపుండి. సమాజంలో అన్నిటి ఖర్చు పెడతాం కానీ విద్యా వ్యవస్థ మీద ఎవడు ఖర్చు పెడతాడా? అమ్మాయిలకు పెళ్లి చేసి 50 లక్షల కట్నం ఇస్తారు, 50,000 ఫీజు కడతారా? చెప్పండి. మీ ఫాదర్ కనుక ఇంటికాడ కనుక ఉంటే మీకు 50 లక్షలు కట్నం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. కానీ నేను కోచింగ్ పోతా, లేదంటే పుస్తకాలు కొనుక్కుంటా, లేదా చదువుకుంటా అంటే 50,000 రూపాయలు ఎవరివ్వరు. అవునా కాదు? ఇక్కడతోనే మాకు ఉద్యోగం రాలేదు అయిపోయిందని వదిలిపెట్టేస్తున్నారు. ఎవరికి వాళ్ళు జియో నెంబర్ 46 వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆగిపోతుంది. రేపు మీరు కొట్లాడుతున్నారు, సమస్య పరిష్కారం ఆగిపోతున్నది. ఈ ఆగిపోయిన కారణంగానే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగులలో ఐకమత్యం అనేది లేదు. 1,00,000 మంది గనక హైదరాబాదులో నిలవగలరు, వీళ్ళు కొట్లాడగలనక నమ్మకం గనక ఉంటే ఏ ప్రభుత్వం అయినా మన వెంట నడుస్తుంది. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మన వల్లనే వచ్చింది. మన వల్ల వచ్చిందా, వాళ్ళు తెచ్చుకొని వచ్చిందా? 6 నెలల వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నిరుద్యోగుల మీద మాట్లాడిన వాడు ఎవడూ లేడు. ఉన్నాడా? వాళ్ళుగా మాట్లాడుకున్నాం, మనమే మీటింగులు పెట్టుకున్నాం, మనమే కొట్లాడినాం. యాడనో 20% ఓటు బ్యాంక్ కాడున్న కాంగ్రెస్ని 40% దాకా తెచ్చుకున్నాం. మన కాంగ్రెస్ గెలవాలని ఓటేయలే. ఎట్లా చెప్పండి, ఓటు చెప్పండి. కాంగ్రెస్ గెలవాలని ఓటేసిరా, టీఆర్ఎస్ ఓడిపోవాలని వేసిరా? టీఆర్ఎస్ను ఓడగొట్టాలని ఓటేసి కాంగ్రెస్ పార్టీని గద్ద మీద కూర్చోబెడితే వాళ్ళేమో నిరుద్యోగుల అంశాలు తప్ప అన్ని అంశాలు పట్టించుకుంటున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినటువంటి మేడిగడ్డ మునిగిపోయింది. మరి 30 లక్షల మంది జీవితాలు ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళ జియో నెంబర్ 46 ఉంది, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా? ఒక్కటని ఇచ్చిందా? ఇవాళ ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషను పాతే కదా. మీ 2 లక్షల ఉద్యోగాల ఖాతా ఇంకా మొదలు పెట్టిరా? మరి పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకుంటున్నారు. పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకొని మేము ఆల్రెడీ 25,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ఇచ్చే ఉద్యోగాలను మంచిగా నింపేవన్నా మంచిగా నింపండి. మంచిగా నింపితే న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీ సీరియస్గా మీరు కనుక ఒక 3 రోజుల పాటు మీకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చూసిరా? 4 వ్యక్తులున్నా 30 మంది పోలీసులు వచ్చినా 4 కూడా ఏం చేయలేరు. అంత పకడ్బందీగా పనిచేస్తారు. మీరున్న వాళ్ళు 100 మంది సరిపోతుంది. ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి 100 మంది సరిపోతుంది. మనకు ఫైనల్గా మనం ఏం చేసామని కాదు, మనకు రిజల్ట్ రావాలా. 9,120 ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కూడా మిగలకుండా పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఈడున్న వాళ్ళందరూ 1:2నేనా? మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు 3 లక్షల మంది కదా ఎగ్జామ్ రాసింది. మరి 3 లక్షల మంది ఉంటే మీరే ఎందుకు వచ్చారు? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? రావట్లేదు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతలేదు. అందరికీ ఒకరిగా తోడుగా మనం ఉన్నామని చెప్పేసి కనుక మీరు కనుక మాట్లాడగలిగితే ఒక్కొక్కరు 5 పట్టుకొచ్చుకునే పరిస్థితుల్లో కనుక మీరుంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. అన్నిటికీ ప్రధానంగా మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాం అనేటటువంటి ఒక రీలింక్ బేస్డ్ ఆప్షన్ కనుక ఇస్తే ఈ సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది. అది ఎట్లా ఇవ్వాలా? ఎవరైనా కోర్టును తట్టారు? ఎవరైనా ఇప్పటివరకు కోర్టులో ఎవరైనా కేసు వేసిరా? ఈ రీలింక్ బేస్డ్ ఆప్షన్ మీద, ఈ ఆప్షన్ మీద ఎవరైతే మీ ఎమ్మెల్యే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 ఫోన్లు కొట్టాడు. ఎందుకంటే మీ పేరు ఆయన గుర్తుపెట్టుకుంటాడా? ఒకసారి ఒక పేరు చెప్పండి, మళ్ళీ ఇంకోసారి ఇంకో పేరు చెప్పండి. ఆయన నెంబర్ అయితే ఫీడ్ చేసుకోడు కదా. అంటే ఎమ్మెల్యేల కానించి మంత్రుల వరకు కూడా ఫోన్లు చేయాలా?
సమస్య మన జియో నెంబర్ 46 పరిష్కారం కాకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మీటింగ్ అయితే పెట్టారు కదా. ఎట్లా పెట్టారు మీటింగు? మీకు సమస్య పరిష్కారం కావాలంటే ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ జరగాలి. సిఎస్, మల్లయ్య భట్టు, ఇలా విద్యా వ్యవస్థ మీద ఎన్నికైనట్టుగా ఎమ్మెల్సీలు, దాంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి వీళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని ఈ సమస్యను ఏం చేద్దాము అన్న ఒక డిస్కషన్ నడిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరికి వారిగా వినతి పత్రం ఇచ్చేస్తే ఆయన ఒక మాట చెప్తాడు, ఈయన ఒక మాట చెప్తాడు, ఆయన ఒక మాట చెప్తాడు, ఈయన మీద ఆయన చెప్తాడు, ఆయన మీద గవర్నమెంట్ ఇస్తే నేను ఇచ్చేస్తాను నాదేందని మళ్ళీ బట్టి అంటాడు. మరి గవర్నమెంట్ ఎవరు చెప్పాలా? సిఎస్కి వెళ్ళి ఆదేశాలు రావాలా, విద్యాశాఖ కార్యదర్శికి వెళ్ళి ఆదేశాలు రావాలా. కానీ వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టే వరకు మనం వదిలిపెట్టద్దు. వాస్తవంగా మీరు సీరియస్గా కూర్చుంటేనేమి, ఇక్కడ కూర్చునే శక్తి ఉంటేనేమి కూర్చోండి, లేదంటే చక్కగా ఇదే 200-300 మంది చక్కగా గురుకుల బోర్డు కాడు పోయి పంచాయతీ పెట్టండి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వాలు మారుతున్నాయి పోతున్నాయి, కానీ ఇప్పుడు మనం ఈ 100 మంది కేసులు ఏం కావు. గత గవర్నమెంట్ కేసులు పెట్టిందేమో కానీ ఈ గవర్నమెంట్ ఏం కేసులు పెట్టావు. పైగా పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళకైతేనే కేసులు అంటే ఇబ్బంది అవుతుంది. మన గురుకుల బోర్డు లాంటి వాళ్లకు ఆ కేసు నిరూపించబడితే తప్ప ఏమి కాదు. కాబట్టి ఒక ముట్టడి లాంటి కార్యక్రమం, ముట్టడి అంటే ముట్టడి ఏమి కాదు, రిక్వెస్ట్నే పోతున్నాం. ఒకటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మల్లయ్య భట్టు, అలాగే విద్యాశాఖ కార్యదర్శి ఎవరు గుర్ర వెంకటేష్, సిఎస్ శాంతకుమారి, ఈ ముగ్గురు ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి. 2015లో ఫైనల్ లిస్టులో పేర్లు ఉన్నాయి, జస్ట్ నోటీస్ బోర్డు మీద ఫైనల్ లిస్ట్ పెట్టాలంతే. అప్పుడు ఎగ్జామ్ రద్దు అయింది. అస్మా గారు ఏం చేద్దాం? బోర్డు ముట్టడే చేయాలి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒకటే సమాధానం చెప్తున్నారు, గవర్నమెంట్కి తెలుసు అని. ఇంతకుముందు కూడా గవర్నమెంట్లు ఉన్నాయి, మరి అప్పుడు ఎట్లా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు? అప్పుడు ఎవరైనా చెప్పిరా వీళ్ళకి? వీళ్ళే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళకి ఒక కీ పేపర్లో ఒక ఆన్సర్ తప్పు ఉంది సార్ అంటే బోర్డు నిర్ణయమే తుది నిర్ణయం అని కోర్టే చెప్పింది. అట్లాంటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మీద ఎందుకు దబ్బుతున్నారు? మనం అటాక్ చేయాల్సింది బోర్డు మీదనే. ఇది నా నిర్ణయం.